హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సన్సేరీ ప్రాజెక్ట్స్. నా పేరు జగన్. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చి పరిటాల అండి. పరిటాల్లో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇందులో బుకింగ్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వైజ్ చూస్తే కనుక మనకి పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో, ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుంది చూడండి, ఆ పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్ అనేది రావడం జరుగుతుందండి. ప్రాజెక్ట్ అనేది మొత్తంగా 24 acres. ఇందులో మేము phase 1 phase 2 కింద మేము లాంచ్ చేస్తున్నాము. ఇందులో మనం phase 1 చూస్తే కనుక 24 acres లాంచ్ చేసామండి. ఇంకోటి మనకి మెయిన్ హైలైట్ వచ్చేసి మనకి NH Highway 65 అండి. ఇప్పుడు ఏదైతే లారీ వెళ్తుంది చూడండి, అది డైరెక్ట్ NH Highway 65. అది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే. ఆ నేషనల్ హైవేకి డైరెక్ట్ యాక్సెస్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. మనకి లొకేషన్లో ఇంత మంచి లొకేషన్లో ఒక మంచి డైరెక్ట్ యాక్సెస్ ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందనుకుంటే అది ఇదేనండి. అండ్ ఇప్పుడు మనకి పరిటాల అనేది కమింగ్ డేస్లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అవబోతుందండి. ఎలా అంటే కనుక మనకి అమరావతికి చాలా దగ్గర అవబోతుందండి. ఎందుకంటే మనకి పరిటాల దాటిన తర్వాత మూలపాడు అనేది రావడం, మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ అనేది రావడం జరుగుతుందండి. సో ఏంటంటే మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత మనకి అమరావతికి వెళ్ళడానికి చాలా తక్కువ డిస్టెన్స్ వస్తుందండి. ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 7 kilometers అనేది రావడం జరుగుతుంది. సో ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళకి అమరావతి వెళ్ళాలనుకుంటే మనకి ఫస్ట్ ఫేజ్ పరిటాలే అవ్వబోతుంది. సో ఏంటంటే ఈ చుట్టుపక్కలంతా కూడా మంచి ల్యాండ్ గ్రోత్ అనేది రాబోతుంది కమింగ్ డేస్లో. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి రైల్వే లైన్ అండి. మనకి నంబూరు నుంచి కానీ మనకి ఎరిపాలెం నుంచి నంబూరు వరకు రైల్వే లైన్ అనేది శాంక్షన్ అయింది. ఆల్రెడీ దానికి ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ మనకి అది మ్యాపింగ్ కూడా ఇచ్చున్నారు. సో ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ అనేవి మనకి పరిటాల్లో టచ్ అవబోతున్నాయి. అండ్ రైల్వే లాజిస్టిక్ హబ్ ఒకటి రాబోతుంది. సో ఏంటంటే ఇంకొకటి హైలైట్ వచ్చేసి మనకి కంచించర్ల ఔటర్ రింగ్ రోడ్కి నుంచి మనకి ఫెర్రీఘాట్ వరకు ఇంకో 6 lane రోడ్ అనేది రాబోతుందండి. గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి రాబోతుంది. సో ఏంటంటే అలాంటి హైవే మనకి ఆల్రెడీ NH Highway 65 ఏదైతే ఉందో అండ్ ఈ వచ్చే అప్కమింగ్ గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో దానికి చాలా దగ్గరగా మన ప్రాజెక్ట్ అనేది ఉండబోతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్లో మేము చేసే డెవలప్మెంట్స్ చూస్తే కనుక అండి అన్ని 40 feet CC రోడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే చూడండి ఈ డ్రైనేజ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా ఇవి కాంక్రీట్ స్ట్రక్చర్తో మనం చేయడం జరిగింది. సో ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఈజీగా ఒక 100 years వరకు మేము దీన్ని ప్లాన్ చేస్తున్నామండి, అంటే స్టాండర్డ్ అనేది. సో ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనం డెవలప్మెంట్స్ అనేది 40 feet CC రోడ్స్ కానీ, డ్రైనేజ్ వర్క్స్ కానీ అండ్ పార్క్స్ కానీ ఒక మంచి పార్క్స్ అనేవి కొన్ని డెవలప్ చేస్తున్నాం ఇందులో. అండ్ వచ్చేసి ఒక 18 houses మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. ఇందులో మనం ఎక్కడ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా ఈ హౌజెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. సో ఏంటంటే హౌజెస్ ఉండడం వల్ల మనకి మంచి ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఉంటుందండి. సో ఏంటంటే మనం తీసుకున్న కస్టమర్ కూడా మంచి అప్రిసియేషన్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఏంటంటే నార్మల్గా కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే ఏదో ప్రాజెక్ట్ వేసి అమ్మేసి ఇలా కాకుండా సో మనం ఒక 18 houses కనుక ఖచ్చితంగా కడితే వాళ్ళతో పాటు తీసుకున్న కస్టమర్ కూడా ఎవరైనా హౌస్ కట్టుకోవాలన్నా ఈజీగా కట్టుకోవచ్చు అండి. అండ్ ఇందులో వచ్చి అప్రూవల్స్ చూస్తే కనుక మనం అన్ని క్లియర్ టైటిల్ ఉంటుందండి. మనకి 60 to 70% బ్యాంక్ లోన్ అనేది రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా APCRDA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి, RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి 183 square yards నుంచి ప్లాట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. మనం 183 నుంచి అప్ టు మనకి 1500 square yards వరకు ఇందులో ప్లాట్స్ అనేవి ఉన్నాయి. సో చూస్తే కనుక ఇందులో వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. చుట్టూ కాంపౌండ్ వాల్ వర్క్స్ కానీ మనకి చూస్తే కనుక NH Highwayకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ఇది. సో ఏంటంటే ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. మనకి అమరావతికి కూడా చాలా దగ్గరండి. మనం ఒక సైడ్ చూస్తే కనుక MVR ఇంజనీరింగ్ కాలేజ్ అండి. మన ప్రాజెక్ట్ నుంచి చూస్తే MVR ఇంజనీరింగ్ కాలేజ్కి చాలా దగ్గరగా ఉంటాము. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి అమృత్ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా దగ్గరగా ఉంటాను. అంటే 2 ఇంజనీరింగ్ కాలేజ్ మధ్యలో మన ప్రాజెక్ట్ అని ఉండడం జరుగుతుంది. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువలో పెట్టడం జరిగిందండి. అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి మీకు అది ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9366085966. థ్యాంక్ యూ.